నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం నాడు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెద్దకాకాని మండలం నంబూరులో జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఓటేసినప్పుడు శబ్దం రావాలి, శబ్దం రాకపోతే మళ్ళీ వాళ్ళు మనం ఓటేసుకుంటారు. అవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఆ ఈవీఎం బాక్స్ తీసుకొచ్చి మీకు చూపిస్తారు. కాబట్టి మంచి మెజార్టీతో ధూళిపాళ్ల నరేంద్ర గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించాలని కోరుకుంటూ, తప్పకుండా మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా నరేంద్ర గారు మొదటి సంవత్సరంలోనే తీర్చే దమ్మోధైర్యం ఉన్న నాయకుడు. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రు, జై చంద్రబాబు. 250 పెంచుతాడమ్మా. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా అన్నీ చెప్పారు. ఇవాళ ఇప్పటికే టీవీల్లో మీరంతా కూడా చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు కూలీ, మహిళ, డాక్రా మహిళలు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చక్కటి ఎన్నికల మేనిఫెస్టోని ఇవ్వటం జరిగింది. ఈరోజు తెలుగుదేశం, జనసేన అట్లాగే బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమి కింద అందరం కూడా కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఈరోజు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థమయ్యేట్టు చెప్పారు. అలాగే మరి నరేంద్ర గారు, ధూళిపాళ్ల నరేంద్ర గారు మా సోదరుడు దేవినేని రమణ గారితో కలిసి 94లో శాసనసభ్యుడు అయ్యాడు. 30 ఏళ్ళు ఈ రాష్ట్రంలో గర్వపడే నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ సంఘం డైరీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన డైరీగా మరి ఉన్నత ప్రమాణాలతో చక్కటి పాల ఉత్పత్తుల్ని దేశం, రాష్ట్రం, పక్క రాష్ట్రాలు కూడా గర్వపడే విధంగా మన ప్రాంతం నుంచి, మన పొన్నూరు నియోజకవర్గం నుంచి ఈ సంఘం డైరీ మరి ధూళిపాళ్ల వీర చౌదరి గారు పెద్దలందరూ కూడా కలిసి పెట్టిన ఈ సంస్థని ఇంకా చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. మీరేసే అమూల్యమైన ఓటు నరేంద్ర గారిని ఇంకా ఉన్నతమైన స్థానంలో ధూళిపాళ్ల నరేంద్ర గారిని మీరు చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ధూళిపాళ్ల నరేంద్ర గారికి తెలుగుదేశం మన సైకిల్ గుర్తు మీద ఓటేసి ఏమో ఎన్నోట్లు, 2 ఓట్లు, 1 ఓటు అమరావతికి వెళ్ళాలి మన నరేంద్ర గారి సైకిల్, 1 ఓటు చంద్రశేఖర్ గారి సైకిల్ ఢిల్లీ వెళ్ళాలి. కాబట్టి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి ఏదైతే మరి ఈవీఎం బాక్సులో కూడా చాలా సంతోషం. ఈరోజు మన కాలనీలో మీ అందరినీ కూడా కలవటం, 5 సంవత్సరాల ఈ ప్రభుత్వ పరిపాలన ఎంత అసమర్థతగా ఉంది. కొండ మీద కోతిని అడగట్లా, మీరు మంచినీళ్ళు అడుగుతున్నారు, చెత్త తీయమంటున్నారు, డ్రైనేజ్ శుభ్రం చేయమంటున్నారు, వెనకేసుకున్న 10 ఏళ్ళకి కరెంట్ ఇమ్మంటున్నారు. ఇంతే కదమ్మా మీరు అడిగేది. ఇవేమీ చేయకుండా ఒక్క ఛాన్స్ అని ముద్దు పెట్టారమ్మా, అయిపోయింది, పని అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఇవాళే చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీలు, 6 సూపర్ 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈరోజు ఇచ్చారు. దాని మీద కూడా నరేంద్ర గారు మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు. మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించి మీ అందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ప్రతి ఆడకూతురికి 18 ఏళ్ళు దాటింది 59 ఏళ్ల మధ్యలో నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000. చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా తల్లికి వందనం కింద ఒక్కొక్క పిల్లవాడికి 15,000 చొప్పున ఇవన్నీ కూడా మహాశక్తిలో ఇస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఇవ్వాలని,
బలహీన వర్గాలకు ఒక బలమైన చట్టం తేవాలని, పేదవాళ్ళను కూడా పెద్దవాళ్ళని చేయాలని, డాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఎలా ఇచ్చేది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన మరి పిల్లలందరూ కూడా సబ్సిడీ, చదువుకున్న పిల్లలకి సబ్సిడీ ఇప్పించటం, ఉద్యోగం రాక ఇబ్బంది పడే పిల్లలకి యువగళం కింద 3,000 రూపాయలు ఇవ్వటం, అట్లాగే దగ్గర మరి ప్రతి ఒక్క ఆడకూతుర్ని, ప్రతి ఒక్క పెద్దవాళ్ళని ఎలా కాపాడాలనే దాని మీద కూడా డీటెయిల్గా వివరంగా అన్నీ కూడా నరేంద్ర గారు చెప్తారు. మరి పెన్షన్ కూడా పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని 2,000 చేసి పెద్ద కొడుకుగా 3,000 పెన్షన్ ఇస్తానన్నాడమ్మా. మొదటి నెలలో కాదు, నేను ఇస్తానని 3,000, ఆ 1,000 రూపాయలు పెంచడానికి 55 నెలలు పట్టిందమ్మా. ఇప్పుడు పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మీ పెన్షన్ని ఇవాళ 4,000 మొదటి నెలలో పెంచబోతున్నారమ్మా. అదేవిధంగా పెంచిన డబ్బులు ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి ప్రతి నెలకు 1000 చొప్పున పెంచుతా ఉన్నాం. కాబట్టి ఈ 3,000 మీకు ప్రతి నెల మొదటి తారీఖు ఇచ్చే 4,000 కలిపి ఈ 7,000 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి. మే 13న మీరు ఓటైపోతున్నారు. తప్పకుండా జూలై మొదటి రోజు 7,000 రూపాయలు మీ పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మీ చేతుల్లో పెడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో చూశారు. 3,000 ఇస్తాడంట, 5 ఏళ్ల చివరిలోనంట 250 పెంచుతాడంట. ఈయన లక్షల కోట్లు దోచుకొని వెళ్ళిపోతున్నాడు. 13 లక్షల కోట్లు అప్పులోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లాడు. ఇవాళ ఆయన